హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. చాలామంది ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది చేస్తున్న హైప్ క్రియేషన్స్ వల్ల చాలా బాధపడుతున్నారండి. అందులోంచి ఒక కామెంట్ అనేది తీసుకుందాం. ఎందుకంటే ఎవరు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు, ఎవరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ ఉన్న పరిస్థితులు బట్టి అనేది మనం తెలుసుకుందాం. దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు ఈ కామెంట్ మీద వీడియో చేస్తాను. సింపుల్గా లాంగ్ లేకుండా కొంచెం షార్ట్గా వీడియో క్లోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆయన పెట్టిన కామెంట్ ఏంటంటే, ఆన్ పేస్ లీడర్స్ అని చెప్పుకునే వాళ్ళకి కొంచెం కూడా సిగ్గు అనేది లేదు. ఎందుకంటే నెక్స్ట్ డేట్ మళ్ళీ మే 10th లోపు అంటున్నారు. గతంలో వీళ్ళు చెప్పిన జనవరి 6, జనవరి 16, జనవరి 28, ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 24, అలాగే మార్చి 8, మార్చి 24, ఏప్రిల్ 26 ఇవన్నీ కూడా క్రాస్ అయిపోయాయి. అంటే ఇవన్నీ కూడా అయిపోయినాయి. అయినా కూడా కొంచెం కూడా వీళ్ళకి ఎటువంటి బుద్ధి సిగ్గు లేదు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. అలాగే అమౌంట్ పెట్టిన దానివల్ల వీళ్ళు చెప్పిన ఆ విషయాల వల్ల మేము వర్క్ మీద పూర్తిగా దృష్టి అనేది పెట్టలేకపోతున్నాము. దానివల్ల మా వర్క్ చేయాలా లేదనే కన్ఫ్యూషన్లో కూడా కొన్నిసార్లు పడి మేమైతే చాలా ఇబ్బందులు పడుతున్నాము అన్నట్టుగా ఆయనైతే చాలా బాధతో ఈ కామెంట్ పెట్టడం జరిగిందన్నమాట. నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే బేసిక్గా నేను పని చేస్తున్నాను, చాలామందికి పని చేయమని చెప్పి నేను ఎప్పటి నుంచో మోటివేట్ కూడా చేస్తున్నా. ఓకే, అసలు నేను ఏ కాన్సెప్ట్ చెప్పినా పని మానుకోమని చెప్తే, అంటే దీని మీదే పూర్తిగా డిపెండ్ అయిపోండి, మీరు ఏం పని చేయాల్సి ఇది ఉంటే చాలు అని చెప్పి నేను ఎప్పుడు ఏ వీడియోలో కూడా చెప్పలేదండి. ఈ విధంగానే మన ఫౌండర్లో చాలామంది అయితే చాలా రకాలుగా బాధపడుతున్నారు అన్నమాట. నాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది బేసిక్గా. ఎందుకంటే నేను ఆన్ పేస్ వీడియోలు చేస్తున్నా కానీ ఇప్పుడు దాకా నేను పని చేసుకుంటున్నా ఉన్నాను, మిమ్మల్ని పని చేయమని చెప్తున్నాను. ఇక్కడ మరొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, మెయిన్ వచ్చేసి ఎప్పుడైతే మన వాళ్ళు ఈ హైప్ క్రియేషన్ చేసే డేట్లు ఉంటాయో ఆ డేట్లు పర్టికులర్గా ఒక డేట్ అనేది మన యాష్ గారు చెప్పకుండా, ఎల్సీ మెంబర్లు చెప్పకుండా వీళ్ళు ఎప్పుడైతే సొంతగా చెప్తున్నారో దానివల్ల మనం ఏమనుకుంటామంటే పలానా డేట్ కల్లా వచ్చేస్తుంది అన్నారు కాబట్టి ఇంక మళ్ళీ దాని గురించి మనం పని చేయడం ఎందుకు అని డిపెండ్ అయిపోయి ఒక 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు అని చెప్పి అలాగ నెల పని అనుకుని ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే పాపం వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాల్సింది కూడా ఆపేసుకుని ఆన్ పేస్ వచ్చిన తర్వాత మనకు గట్టిగా డబ్బులు వస్తే అప్పుడు మనం మంచిగా కట్నం ఇచ్చి మంచి అల్లుడిని తెచ్చుకుందాం అని కానీ, లేదా అబ్బాయిలు ఉంటే మంచి అమ్మాయిని తెచ్చుకుందాం అని కానీ చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది లీడర్స్కి ఫోన్ చేసి అడిగినప్పుడు వారంలో 10 రోజులు వచ్చేస్తుంది, మీరు కంగారు పడమాకండి, అప్పుడే పెళ్లి చేయమాకండి, ఆన్ పేస్ వచ్చాక చేయండి అని చెప్పిన లీడర్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ వాయిస్లన్నీ వచ్చినాయండి. ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదేమో కానీ గతంలో విన్న వాళ్ళకి ఇవన్నీ తెలుసు. అలాగే చాలామంది వాళ్ళ యొక్క ఏదైతే చదువుకుందాం అనుకుంటారో ఇంటర్లో చేసి డిగ్రీకి వెళ్ళే ముందు ఆన్ పేస్లో జాయిన్ అయిన వాళ్ళు డిగ్రీ చదవడం మానేయడం, అలాగే ఇంజనీరింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ సగంలోనే ఆపేయడం. అంటే ఎలాగో డబ్బులు వచ్చేస్తాయి కదా, మళ్ళీ చదివేందుకు ఉపయోగం ఏముంటుంది అని చెప్పి మైండ్ సెట్లోకి వెళ్ళిపోవడం. ఈ రకంగా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడి బాధపడి కొంతమంది అయితే ప్రాణాల మీద కూడా తెచ్చుకోవడం జరిగింది గతంలో. మీ అందరికీ తెలిసిందే. వాళ్ళందరూ మనసు ఎంత బాధపడి ఉంటుందో మనందరం తెలుసుకోవాలన్నమాట. వాళ్ళు ఎంత బాధపడి ఆ రకంగా ఇదయ్యి ఉంటారు. ఓకే, వారి ఆత్మకు శాంతి కలగాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. ఇందులో మాటి డిగమగారు కూడా ఉన్నారన్నమాట. అలాగే చాలా పెద్ద పెద్ద లీడర్స్ కానీ మనలాంటి నిరుపేదలు కానీ చాలామంది అయితే అనుకోని కొన్ని కారణాల చేత ఎక్కువ అప్పులు చేసి వీళ్ళు చెప్పిన అడవుల వల్ల ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారన్నమాట. వారందరి మనసుకి ఎంత బాధ కలిగి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని నేను మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకో విషయం వచ్చేసి, మన వాళ్ళు పదే 14,30,000 మంది ఫౌండర్స్, 14,30,000 మంది ఫౌండర్స్ అని అడవాడు చేస్తారు గ్రూపుల్లో, తలతెక్కలలో. వీళ్ళకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పుడు మనం సినిమా హాల్కి వెళ్తాం, సినిమా హాల్లో ఒక 50,000 టికెట్లు ఉన్నాయనుకుందాం, అంటే 50,000 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 50,000 సీట్లో ఒక 20 సీట్లు జీకే అని చెప్పి నేనే బుక్ చేసుకున్నాను అనుకోండి, 20 సీట్లు బుక్ అయినట్టు అక్కడ లెక్క వస్తుంది. కానీ 20 సీట్లు బుక్ చేసుకుంది ఒక వ్యక్తే. ఓకే, ఇక్కడ ఆన్ బేస్లో కూడా 14,30,000 మంది చిల్లర ఏదైతే ఫౌండర్స్ ఉన్నారో 14,28,000 చేంజ్, వీళ్ళందరూ కూడా సపరేట్ మనుషులు కాదండి. ఒకరికి 2 ఉన్నాయి, ఒకరికి 10 ఉన్నాయి, 150 ఐడీలు 200 ఐడీలు ఉన్న క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంతమంది వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాం అంటే ఎక్కువ ఐడీలు తీసుకుంటే కొన్ని ఐడీలు మన ఫ్యామిలీకి పనిచేస్తాయి, కొన్ని ఐడీల ద్వారా హెల్ప్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకున్నారు. లేదు అందరికన్నా మనమే ఎక్కువ ధనవంతులు అయిపోవాలి, మళ్ళీ నేను టీములు చేసుకోలేను కాబట్టి ఆ టీం ఏదో నేనే వేసుకుంటా అని చెప్పి ఆలోచించి ఎక్కువ ఐడీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది అప్పులు చేసి మరి 10 ఐడీలు తీసుకుందాం, 10 ఐడీలు తీసుకుంటే ఐడీకి 1 లక్ష 2 లక్షలు వస్తే ఒకేసారి 10-15 లక్షలు వస్తేనే అతిగా ఆలోచించి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఏదైనా సరే కొంతమంది చేసిన మోటివేషన్ వాళ్ళే కదా. జస్ట్ సబ్జెక్ట్ లాగే చెప్పాలా, సబ్జెక్ట్ని కూడా ఏదో ఒక యుద్ధం కింద ఒక దీని కింద చెప్పకూడదు అన్నమాట. చెప్తే దానివల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. ఓకేనండి.
కాబట్టి ఈ సిచ్యువేషన్లన్నీ జరిగినాయి. అందు గురించే నేను ఎక్కువగా ఆన్ ప్యాస్ వీడియోలు చేయట్లేదు, మధ్య తగ్గించా. మధ్య చెప్తున్నా. కొంతమంది అంటూ ఉంటారు, జీకే గారు మీరు వాళ్ళు చెప్పిందో వీళ్ళు చెప్పిందో చెప్పకుండా మీరు ఓన్ కంటెంట్ చెప్పండి అని. కొన్ని వందల వీడియోలు చేశానండి నేను, నా ఓన్ కంటెంట్ ఎవరు చెప్పకుండా ఏం చేయకుండా కొన్ని వందల వీడియోలు చేశా. ఇప్పుడు ఎందుకు అవి చేయట్లేదంటే, ఇప్పుడు మోటివేషను చేయడం ముఖ్యమే, కానీ దాంతోపాటు ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పడం కూడా అతి ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఆన్ ప్యాసులో 90% మంది నాలాగా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు పేదవాళ్ళు మాత్రం ఉన్నారు, కూలీ కాయ కష్టం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మిగతా 10% 20% వాళ్ళకి ఇది వచ్చినా రాకపోయినా వాళ్ళకి నష్టమే లేదు. కానీ మిగతా వాళ్ళు ఏదైతే ఉంటారో, ఏదైతే గ్రూప్లో వస్తుందో దాన్ని ఎక్కువ నమ్మేస్తున్నారు. నమ్మేసి ఆ ఒక్క లీటర్ వచ్చేసి పలానా ఎవరిని ఎల్సీ నెంబర్ నుంచి అప్డేట్ వచ్చింది, పలానా ఈడి నుంచి అప్డేట్ వచ్చిందని చెప్తాడు. అసలు వాళ్ళు ఎవరైనా చెప్పడానికి కంపెనీ సీఈఓ అప్డేట్లు చెప్పకుండా, కంపెనీ సీఈఓతో వీళ్ళు మాట్లాడకుండా, వీళ్ళు సొంతంగా రేపు పొద్దున అది జరుగుతుంది, ఎల్లుండి పొద్దున ఇది జరుగుతుంది, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ముందు అసలు మన బీజం ఏది, మన పునాది ఏది? కొత్త కంపెనీలో పునాది ఇంకా పడలేదు కదా, సరిగ్గా కేవైసీలు అవ్వట్లేదు, సరిగ్గా రిజిస్ట్రేషన్లు అవ్వట్లేదు, అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది కూడా క్లారిటీ లేదు, ఎంతమందికి సరిగ్గా కేవైసీలు అనేది క్లారిటీ లేదు, వ్యక్తి విత్ యాష్ కూడా ఒరిజినల్ బిజినెస్ కాదు, ఇంకోటి వస్తుంది అంటున్నారు. ఇవన్నీ చాలా రకాల కన్ఫ్యూజన్లు ఉన్న మనం ఎవరు ఏ వాయిస్ పెట్టినా నమ్మేస్తున్నాం. మళ్ళీ కొంతమంది అంటూ ఉంటారు, జీకే గారు కొంతమంది అలా చెప్తున్నారు, మీరేమి ఇలా చెప్తున్నారు, ఏది నమ్మాలని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏం జరుగుతుందో అది పర్ఫెక్ట్ అయితే నేను చెప్తా, అది మంచి అయితే మంచి చెప్తాను, చెడు అయితే చెడు చెప్తా. నేను చెప్పింది 100% నమ్మని కూడా నేను చెప్పను, కానీ ఖచ్చితంగా నేను చెప్పేది ఏదైతే ఉందో అది మంచిగానే 10 మందికి ఉపయోగపడేలాగా నేను చెప్తా. ఓకే, అంతేగాని మిగతా వాళ్ళలాగా ఏది పడుతుంది అయితే నేను నోటుకు వచ్చింది వాగనండి. అలా వాగే లెక్క అయితే రోజుకు 2-3 వీడియోలు చేసుకున్నా నాకు ఏదో రకంగా యూట్యూబ్ నుంచి 5,000 10,000 వస్తాయి. అలా అది మనకు మెయిన్ ఉద్దేశం కాదు. నాకు రెండో ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా మానిటైజేషన్ ఆన్ అయిపోయి దాదాపు 6 నెలలు అయింది. అందులో నెలకు 2 నెలలకు ఒక వీడియో 2 వీడియోలు కూడా పెట్టట్లే నేను. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు, డబ్బులు అనేది సంపాదించాలంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్కి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇన్ఫ్లుయెన్సర్ని కాదుగా నేను పర్టికులర్గా, నాకంటూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ షాప్ ఉంది, మేము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్ చేస్తాం, సర్వీస్ చేస్తాం. దాంతోపాటు ఈ షాప్లో ఖాళీగా మిషన్ ఉండకూడదని చెప్పి దాని మీద కంప్యూటర్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ చేస్తా. నాకున్న టైమింగ్ ప్రకారం నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు వీడియోలు చేస్తాను అంతే. ఓకే, ఎందుకు వీడియోలు చేస్తున్నానంటే ఇక్కడ మన కమ్యూనిటీ, నేను 4 సంవత్సరాలు బట్టి మంచిగా గ్రో చేసుకున్న కమ్యూనిటీని ఒకేసారి వదిలేలేం కదా. వదిలేస్తే వాళ్ళు అర్థం కాదు, అసలు ఏం జరుగుతుంది, ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాదు. కాబట్టి ఆ కమ్యూనిటీ నేను వదిలేలేను. కొంతమంది నెగిటివ్ కామెంట్లు పెట్టచ్చు, నాకు దానివల్ల పెద్ద ఇబ్బంది లేదండి. ఎందుకంటే నా గురించి తెలుసుకొని నా మనస్తత్వం ఏంటో తెలుసుకున్న వాళ్ళకి నేనేంటో తెలుసు. ఓకే, నా గురించి తెలియని వాళ్ళకి, నా గురించి ఐడియా లేని వాళ్ళకి నా గురించి తెలియదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఏదో 1-2 వీడియోలు చూసి వాళ్ళకి నచ్చింది ఏదో పాయింట్ దాంట్లో ఉంటే దానివల్ల ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇక్కడ కొంతమంది ఏంటంటే రెగ్యులర్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంతమంది లీడర్స్ మాట విని వాళ్ళు కాసిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే బాధపడుతున్నారు, మీరు చెప్పినప్పుడు మీ మాట వినలేదు, ఇప్పుడు మేము ఇబ్బంది పడుతున్నాం. నేను ముందే చెప్పాను, ఎవరైతే నా మాట వినకుండా వాళ్ళు పనులు మానుకొని ఖాళీగా కూర్చొని దీని మీద డిపెండ్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడే స్టేజ్లోకి వెళ్తారు. ఓకే, ఇక్కడ ఏదైనా సరే ఏ పనైనా సరే మనం ఇబ్బంది పడకుండా, మన మీద రిస్క్ రాకుండా ముందుగా మనం చేసేది పర్టికులర్గా మన పని మనం చేసుకోవాలి. అది మీకు ఏది స్కిల్ ఉంటే అది పర్టికులర్గా ఇదే చేయమని నేను చెప్పనండి. మీకు దేంట్లో స్కిల్ ఉందో దాన్ని మీరు చేసుకోండి అంతే. ఇప్పుడు నా పని నేను ఆదివారం కూడా ఒక పోటీలు పని చేస్తున్నాను, అంత అవసరం ఏముంది? యూట్యూబ్ చేసుకుంటున్నావు కదా, వేరే కాన్సెప్ట్లు చేసుకుంటున్నావు కదా, నీకేందులే ఇంట్లో కూర్చొని వీడియో చేయడమే కదా, వ్యూస్ కోసం వీడియో చేస్తున్నావు కదా, ఏదైనా అనొచ్చు మీరు అన్న ఒక్క సెకండ్లో మీరు జస్ట్ ఒక కామెంట్ పెట్టి వదిలేస్తారు అంతే. బ్యాక్గ్రౌండ్లో నేను ఎంత పని చేస్తున్నాను, మా ఫ్యామిలీ కోసం నేను ఎంత కష్టపడుతున్నాను, ఇంట్లో ఎవరో పని చేయరు. ఓకే, ఇంట్లో ఎవరో పని చేయరు, నేను ఒక్కనే పని చేస్తాను. ఇంట్లో ఒక్కనే పని చేసి 4 పెద్దవాళ్ళని ఒక పిల్లోని కూడా పెంచాలంటే అది నార్మల్ విషయం కాదు. నాలాంటి సాధారణ వ్యక్తికి అది ఎవరైతే కష్టపడతారో వాడికి మాత్రమే తెలుస్తుంది. మాయ మాటలు చెప్పో లేకపోతే ఇంకోటితో డబ్బులు కట్టించి మనం తినేవాళ్ళకి తెలియదు. ఓకే, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. పొద్దున్న 5 గంటలు లేస్తున్నాను నేను వీడియో చేయడానికి, మధ్యలో ఒక గంటన్నర వేరే పని పడుతుంది, ఆ పని చూసుకొని వీడియో చేసినప్పటికల్లా 8-8:30 అవుతుంది. మళ్ళీ షాప్కి వెళ్ళి షాప్ నుంచి వచ్చినప్పటికల్లా 9-9:30 అవుతుంది. మళ్ళీ రాత్రి కూడా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఇలాగ రోజుకి 7-8 గంటలు మాత్రం ఖాళీగా ఉంటున్నాం జీవితంలో. ఆదివారాలు కూడా ఒక పూట పని చేస్తాం, ఇంకో పూట కూడా కొన్నిసార్లు పని చేయాల్సి వస్తుంది. మరి ఎందుకు ఎన్నిటి మీద నేను డిపెండ్ అయిపోయి ఖాళీ కూర్చొని నేను కూడా ఎన్నో మాటలు చెప్పుకోవచ్చా, ఇంటర్లింక్లో ఏదో చేసుకుంటున్నాము, లేకపోతే ఏదో టిక్కో అని అంటాడు, లేదా కోఆపరేటివ్ బ్యాంక్ అంటాడు, ఇంకేదో అంటాడు, ఎన్నిట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి లక్షలు అంటే అలా రావండి. ఏదైనా సరే ముందు పని చేయాలి, దాని తర్వాతే ప్రతిఫలం వస్తుంది. పనే చేయకుండా ప్రతిఫలం కావాలంటే రాదు. ఓకే, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంక్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేను కింద వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మీకు పైన ఇప్పుడు ఫోటో రూపంలో వస్తుంది. ఆ ఫోటో రూపం మీద క్లిక్ చేస్తే
మీకు ఏ రకంగా మంచి ఇన్కమ్ వస్తుంది అనేది, అంటే ఇక్కడ పార్ట్ టైం కింద చేసుకోవచ్చండి మీరు. లేదని మేము పూర్తిగా ఖాళీ అంటే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. మొత్తం ఇండియా మొత్తం మీద 250 బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ ఇయర్లీ టర్న్ ఓవర్ వచ్చేసి 2400 కోట్లు. వీళ్ళు లోన్స్ పరంగానే 1800 కోట్లు ఇస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ అంటే చిన్న చితక సొసైటీ కాదని. ఓకే, కాబట్టి నేను 1 ఇయర్ పైన చేస్తున్నాను దాన్ని, మీ ఇష్టం. ఓకే, నేను చెప్పాల్సింది చెప్పానండి. వీడియో చిన్నగానే చేద్దాం అనుకున్నాను కానీ బాధ తన్నుకొని వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి కదా అని. ఇవన్నీ బాగానే ఉన్నాయి జీకే గారు, ఎప్పటికల్లా వస్తుందంటే దానికంటే ఎటువంటి టైము డేట్ లేదండి. అది వచ్చినప్పుడు మనం చేయాలి. మనం ఎక్టివ్ త్యాష్ కానివ్వండి, లేతే ఆన్ బేసు కానివ్వండి. ఓకేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంకులో జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్గా ఉన్నా అనుకుంటున్నారు వాళ్ళు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యే ముందు ఇక్కడ పైన వీడియో వస్తుంది కదా, పైన ఫోటోలో, ఆ ఫోటో మీద క్లిక్ చేస్తే ఆ వీడియో పూర్తిగా చూసేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్, మీ జీకే లుక్స్.